Hyderabad biggest property show is back. 6th, 7th, 8th February. ఇది ఒక తల్లి రాసిన మరణ శాసనం. ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చనిపోయేంత ధైర్యం ఉన్న తనకి జీవితానికి ఎదురుగా వెళ్ళి గెలిచేంత ధైర్యం లేదా? ఒకవేళ ఉన్నా ఆ ధైర్యాన్ని ఎవరైనా చంపారా? చంపితే అది ఎవరు? బతకటం కష్టమైనప్పుడే చావటం తేలికవుతుంది. అంత కష్టం తనకేమొచ్చింది? భర్త బర్త్డే రోజే పిల్లలతో సహా చనిపోయింది. కారణం ఏంటి? కథ ఏంటి? తెలుసుకుందాం. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్. ఇలా ఆత్మహత్య చేసుకోవటం వెనక ఏదో బలమైన కారణం ఉందని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. విజయశాంతి రెడ్డి మొబైల్, ల్యాప్టాప్ని సిసిఎస్ పోలీసులు అందుకున్నారు. ఆ మొబైల్లో కొన్ని అనుచిత మెసేజ్లు కనిపించాయి. పోలీసులు ఆ మెసేజ్ల ఆధారంగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు సంబంధించిన రైల్వే డీఎస్పీ మాట్లాడుతూ విజయశాంతి రెడ్డి కుటుంబాన్ని కూడా వాళ్ళు విచారించడం జరిగింది. కానీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేదన్న విషయం అర్థమైంది. దాంతో తను పనిచేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ విచారించడం జరిగింది. అక్కడ కూడా అంత క్లియర్గా ఉంది. అయితే దీని వెనక ఇంకేదో ఉందని చెప్పేసి, బలమైన కారణం లేకుండా తను ఇలా చేయదని చెప్పేసి పోలీసుల విచారణ ఆ వైపుగా సాగుతుంది. విజయ్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో జనవరి 30న రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు ప్లాట్ఫామ్ పైన కాసేపు అటు ఇటు తిరిగారు. అటు నుంచి చల్లపల్లి రైల్వే ట్రాక్ ఎదురుగా వెళ్ళటం జరిగింది. ఆ ట్రాక్ మీద వెళ్తున్న టైంలో ఎదురుగా గూడ్స్ బండి వస్తున్న టైంలో కరెక్ట్గా ఆ ట్రాక్ మధ్యలో ముగ్గురు నిల్చున్నారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ చెప్తున్న ప్రకారం వాళ్ళ ముగ్గురు ఆ ట్రాక్ మధ్యలో నిల్చున్నారు. ఒకరినొకరు గట్టిగా హత్తుకొని నిల్చున్నారు. అది చూసిన లోకో పైలట్ వాళ్ళ ముగ్గురిని జరగండి జరగండి అని ఎంతగా చెప్పినా వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి జరగలేదు అని లోకో పైలట్ చెప్పిన సమాచారం ఇది. అయితే ఇది ఇలా ఉండగా విజయ్ రెడ్డి కారులో సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్లో ఏముందంటే, నా చావుకి ఎవరూ కారణం కాదు, బతకటం భారంగా ఉంది కాబట్టి నాకు నేనే ఈ డిసిషన్ తీసుకున్నాను చెప్పేసి అందులో విషయం ఉంది. దాంతోపాటు ఇంకో తెలిసిన విషయం ఏంటంటే, జనవరి 28న వాళ్ళ పెళ్లి రోజు, జనవరి 31న తన భర్త పుట్టినరోజు అనే విషయం తెలిసింది. దాంతోపాటు బంధువులు ఎవరో చనిపోయారని వాళ్ళని చూడటానికి వెళ్ళాలని హాస్టల్లో ఉన్న వాళ్ళిద్దరి పిల్లల్ని విజయ్ రెడ్డి ఇంటికి పిలిచింది. ఈ సూసైడ్ అంశం పైన విజయశాంతి రెడ్డి భర్త మాట్లాడుతూ, నేను చాలా షాక్లో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, సూసైడ్ నోట్లో కూడా ఏ సమాచారం లేదు, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా భార్య చాలా ధైర్యవంతురాలు అని ఖచ్చితంగా చెప్పగలను, కానీ ఎందుకు ఇలా చేసిందో, పిల్లల్ని ఎందుకు అలా చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, లోన్లీనెస్ ఉండటం వల్ల అలా ఫీల్ అయిందా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి పోలీసు వాళ్ళకి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విజయ్ రెడ్డి గారు చనిపోవటం బాధాకరమే, కాదనట్లేదు, కానీ తను ఎంతో జీవితాన్ని చూడలేదు, ఇంకా చూడాల్సిన జీవితం చాలా ఉంది. అంతేకాకుండా అసలు జీవితం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఇద్దరు పిల్లలు కూడా తీసుకెళ్ళి ముగ్గురు కలిసి చచ్చిపోవటం చాలా బాధాకరమైన విషయం. మరి ఈ కేసులో ఎలాంటి నిజాలు తెలుస్తాయో, ఇంకెలాంటి ట్విస్ట్లు ఉంటాయో తెలియాలంటే మనం ఇంకా వేచి చూడాల్సింది.